మనము ప్రీవియస్ క్లాస్లో 1 అవర్కి 0 డిగ్రీస్ ఎన్నిసార్లు వస్తుంది, 1 అవర్కి 180 డిగ్రీస్ ఎన్నిసార్లు వస్తుంది, 1 అవర్కి 90 డిగ్రీస్ ఎన్నిసార్లు వస్తుంది చూసాం. అదేవిధంగా 180కి మరియు 90 డిగ్రీస్కి 0 డిగ్రీస్ వచ్చినప్పుడు మరియు 180 డిగ్రీస్ వచ్చినప్పుడు 90 డిగ్రీస్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు ఆ విధంగా వస్తుందనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ క్లాస్లో మోడల్ 2 డిస్కస్ చేద్దాం. మోడల్ 2 డిస్కస్ చేద్దాం. మోడల్ 2 అంటే ఏం లేదండి, సపోజ్ క్లాక్లో మనకు ఒక టైం అయి ఉంటుంది, అది మిర్రర్లో చూస్తే ఏ టైం అయి ఉంటుంది అని ఇస్తాడు. ఓకే, క్వశ్చన్ ఎట్టిస్తాడు, టైము సపోజ్ 3:15 అయింది అనుకోండి, అది మనం మిర్రర్లో చూస్తే ఏ టైం విచ్ టైం అయి ఉంటుంది అని అడుగుతాడు. విచ్ టైం విధంగా అడుగుతాడు. The time in the clock is 3:15. What is the time in the mirror అని అడుగుతాడు. What is the time in the mirror? ఏమని అడుగుతాడు, ప్రెజెంట్ సపోజ్ ఒక టైం ఇస్తాడు, ఆ టయాన్ని మనము మిర్రర్లో చూస్తే ఏ టైం అయి ఉంటుంది అని అడుగుతాడు. సింపుల్గా దీన్ని ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు మనకు ఒక కంప్లీట్ 12 అవర్స్ తిరిగేదానికి 360 డిగ్రీస్ ఎలా అవుతుందో మనము 12 అవర్స్ని ఏ విధంగా రాసుకుందామంటే 12 అవర్స్ని ఏ విధంగా రాసుకుందాం, 11 గంటల 60 నిమిషాలు రాసుకోవచ్చా? 11 గంటల 60 నిమిషాలు, 11 గంటల 60 నిమిషాలు. మనకు క్వశ్చన్లో అది మిర్రర్లో ఇవ్వనియండి, నార్మల్గా ఇవ్వనియండి, మనము ఇచ్చిన టయాన్ని 1160లో నుంచి తీసేస్తే అప్పుడు మనకు నార్మల్గా ఇస్తే మిర్రర్లోకి ఆన్సర్ వస్తుంది, మిర్రర్లో ఇస్తే నార్మల్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, మనకు ఇది తెలిసి ఉండాలి. అప్పుడే మనము క్లాక్స్లో మిర్రర్ కానీ ఇచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సపోజ్ మనకు 3:15 అయింది అనుకోండి టైము, అది మిర్రర్లో చూస్తే ఎంత అయి ఉంటుందో చూద్దాం. సో 3:15 అనేది ఇందులో తీసేస్తే 45, 11 నుంచి తీసేస్తే 8:45. అంటే 8:45 అనేది మిర్రర్లో అయి ఉంటుంది అని అర్థం. ఓకే, 8:45 అనేది మిర్రర్లో టైం అయి ఉంటుంది అని అర్థం. ఓకే, ఏం తీసుకోవాలి, ఫస్ట్ 1160 అంటే 11 గంటల 60 నిమిషాలు నీకు నార్మల్గా ఇస్తే, నార్మల్ టైం ఇస్తే సపోజ్ 3:20 అయింది అనుకోండి, మిర్రర్లో టైం ఎంత అని అడుగుతాడు. అదే మిర్రర్లో 4:40 ఇచ్చాడు అనుకోండి, మీకు నార్మల్గా టైం ఎంత అయింది అని అడుగుతాడు. ఓకే, 3:20 అయింది అనుకోండి, 3:20 అనుకోండి, ఇక్కడ 04 8:40 ఇన్ ద మిర్రర్ అని చెప్తాం. 8:40 ఇన్ ద మిర్రర్ అని చెప్తాం. అదేవిధంగా మనకు 1160 తీసుకుని మనకు మిర్రర్లో ఎంత ఇచ్చాడండి, 4:40 ఇచ్చాడు. మిర్రర్లో ఎంత ఇచ్చాడు, 4:40 ఇచ్చాడు. అప్పుడు మనకు నార్మల్గా ఎంత అవుతుందంటే ఇది ఒక 20 మినిట్స్, 11లోంచి 4 పోతే 7, అంటే ఇక్కడ నార్మల్ టైంలో 7:20 అయిందని మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, మోడల్ 2లో మనం ఎంత ఈజీగా చూసాము చూడండి. మనకు క్లాక్స్లో మిర్రర్ కానీ నార్మల్ కానీ ఇచ్చి దాన్ని నార్మల్గా ఇచ్చి మిర్రర్లో మార్చమన్నా, మిర్రర్లోంచి నార్మల్గా మార్చమన్నా, మనకు 1160 అంటే 11 గంటల 60 నిమిషాల్లో నుంచి ఇచ్చిన టయాన్ని తీసేస్తే, ఓకే, ఇందులో నుంచి ఇచ్చిన టయాన్ని తీసేస్తే మనకు నార్మల్ కానీ మిర్రర్లో టైం కానీ వస్తుంది. ఓకే, ఇక్కడ నువ్వు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ విధంగా తీసుకోవడం అని అర్థం. 11:60 అంటే 11 గంటల 60 నిమిషాలు. ఓకే, సపోజ్ నీకు నార్మల్గా ఇస్తే అది తీసేస్తే మిర్రర్లో వస్తుంది, మిర్రర్లో ఇచ్చింది 11 అంటే 11 గంటల 60 నిమిషాల్లో నుంచి తీసేస్తే అప్పుడు నార్మల్గా వస్తుంది. ఓకే, సెకండ్ మోడల్ ఈజీగా అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మోడల్ 3 చూద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ 3 చూద్దాం. సపోజ్ ఒక టైం ఇస్తాడు, ఆ టైము ఒక 3:40 అనుకున్నాం అనుకోండి, మనము 3:40 అయింది అనుకున్నాం. ఈ రెండింటి మధ్య యాంగిల్ అడుగుతాడు. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 3:40 అంటాడు.
వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 340 అంటాడు. ఓకే, అటువంటి సమయంలో మనము జనరల్గా ఒక మెథడ్లో చేయొచ్చు, ఫార్ములా బేస్డ్లో ఒక మెథడ్ చేయొచ్చు. మనము ఫస్ట్ జనరల్ బేస్లో ఒక మెథడ్ తీసుకున్నాం, జనరల్ బేస్లో చూద్దాం, ఆ తర్వాత ఫార్ములా బేస్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు 340 అయిందంటే మనము ఏ విధంగా రాసుకోవచ్చు? 12 అనుకుంటే 1 అనుకుంటే 2 3 4 5 6 7 8 9 8 9 10 11. ఓకే, ఈ విధంగా ఉందనుకోండి. ఇప్పుడు మనకు 340 ఏంటంటే ఏమని చెప్తాం అంటే, ఒక్కొక్క హవర్కి మనకు మినిట్ హ్యాండ్ అనేది 5 మినిట్స్ కదా. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మినిట్ హ్యాండ్ అనేది 5 మినిట్స్ 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 ఇట్లా 5 మినిట్స్ అనేది మనకు 40 తీసుకున్నప్పుడు అట్లా మనకు 5 మినిట్స్ కదా, 5 తీసుకుంటే 5 8 జా అని అర్థం. అంటే మనకు పెద్ద ముళ్ళు అనేది ఎక్కడ ఉంటుంది? 8 వద్ద ఉంటుంది. పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 8 వద్ద ఉంటుంది. 40 మినిట్స్ కాబట్టి ఒక్కొక్క అవర్కి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 మినిట్స్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 మినిట్స్ ఉంది. ఏది చిన్న ముళ్ళు కాదు, పెద్ద ముళ్ళు గురించి మాట్లాడుతున్నా. ఒక్కొక్క అవర్కి మధ్య తేడా ఎన్ని నిమిషాలు ఉంటుంది? 5 నిమిషాలు ఉంటుంది. ఏది? పెద్ద ముళ్ళు. సో మనము అవర్ ముళ్ళు ఎక్కడ ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు 3 అయింది అనుకోండి, ఇది 4 ఉంది, మనము ఈ పాయింట్లో చూసుకోవచ్చా? ఓకే, మనము ఇక్కడ చిన్న ముళ్ళు పెట్టుకోవచ్చు. అంటే ఈ మధ్యరాలు ఉందని అర్థం. ఇది ఒక ఊహాగతం. అంటే మనము ఇక్కడ ఉంటుందని చెప్తున్నాం, కానీ మనకు 340 అనేది యాంగిల్ ఎంత చేస్తుందో తెలియాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఏమని చెప్పాను మీకు? 12 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని చెప్పాను. 12 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని చెప్పాను. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అని చెప్పాను. అంటే మనకు 1 అవర్ కంప్లీట్ అవుతుందంటే 30 డిగ్రీస్ అవుతుంది. ఓకే, 1 అవర్ కంప్లీట్ అవుతుందంటే 30 డిగ్రీస్ అవుతుంది. మనకు 60 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతే 1 మినిట్కి హాఫ్ డిగ్రీ అవుతుంది. 1 మినిట్కి హాఫ్ డిగ్రీ అవుతుంది. మనము 1 అవర్కి 1 అవర్కి మధ్య తేడా ఎంత చూసినాం? సో ఇప్పుడు 4 ఇక్కడ ఉందంటే ఇదంతా తీసుకోకూడదు. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ తీసేసుకున్నాం, ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్గా మనకు డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి. సో ఈ రెండింటి మధ్య అంతా 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ 30 డిగ్రీస్. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి 30 డిగ్రీలు? 1 2 3 4 4 ఇంటూ 30 డిగ్రీస్ ప్లస్ మనకి ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉందండి? అంటే కంప్లీట్ అయింది ఎంత ఉంది? 40 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. మనకి రిమైనింగ్ ఎంత ఉంది? 20 డిగ్రీస్ ఉంది. అంటే మనము ఒక 20 డిగ్రీస్ ఉంది అంటే 20 మినిట్స్ ఉందన్నమాట. 40 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మనము ఈ మధ్యరాలో ఉండే యాంగిల్ మాత్రమే తీసుకోవాలి, అయిపోయిన యాంగిల్ని కాదు. ఓకే, అయిపోయిన యాంగిల్ని మనం తీసుకోం కాబట్టి మనకు రిమైనింగ్ 20 మినిట్స్ మాత్రమే ఉంది. అంటే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ డిగ్రీ అంట. ఓకే, 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ డిగ్రీ. అలాంటి టైంలో మనకు 40 డిగ్రీస్ కంప్లీట్ అయింది కాబట్టి 40 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకు రిమైనింగ్ ఎంత ఉంది? 20 మినిట్స్ ఉంది. రిమైనింగ్ ఎంత ఉంది? 20 మినిట్స్ ఉంది. సో 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అయినప్పుడు 20 మినిట్స్ ఎంత అవుతుంది? 20 మినిట్స్ ఎంత అవుతుంది? 10 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ మనము 10 డిగ్రీస్ యాడ్ చేస్తాం. ఓకే, 4 3 12 120 ప్లస్ 10 డిగ్రీ అంటే మనకు 130 యాంగిల్ వస్తుంది. ఈ మధ్యన మనకు 130 యాంగిల్ వస్తుంది. సో మళ్ళీ చూద్దాం.
340 అని చెప్పాను కదా, 340 అని చెప్పాను. ఇక్కడ మనము ఒక సింపుల్గా క్లాక్ తీసుకొని 12, 1, 2, 3, 4, 5, క్లాక్ 7, 8, 10, 11 ఉందనుకోండి. మనకు 1 అవర్కి డిగ్రీస్ ఎంత? 30 డిగ్రీస్. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకు ఒక పెద్ద ముళ్ళు ఉంటే ఒక చిన్న ముళ్ళు ఉంటుంది. పెద్ద ముళ్ళు ఉంటే ఒక చిన్న ముళ్ళు ఉంటుంది. పెద్ద ముళ్ళు అనేది ఒక 1 అవర్కి 5 మినిట్స్ అండి. పెద్ద ముళ్ళు అనేది 1 అవర్కి 5 మినిట్స్ తిరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 5 మినిట్స్. అదే విధంగా చూసుకుంటే మనము 1 అవర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే పెద్ద ముళ్ళు 5 మినిట్స్ అవుతుంది. అట్లా 5 మినిట్స్, 5 మినిట్స్, 5 మినిట్స్ అలా అయ్యేసరికి టోటల్‌గా వచ్చేసరికి మినిట్ హ్యాండ్ కంప్లీట్ 360 డిగ్రీస్ తిరగాలకల్లా మనకు 60 మినిట్స్ అవుతుంది. ఓకే. మినిట్ హ్యాండ్ కంప్లీట్ తిరగాలకల్లా మనకు 60 మినిట్స్ వస్తుంది. సో 60 మినిట్స్ వచ్చేటప్పుడు 60 మినిట్స్ వస్తుంది కదా, మనకి ఎన్ని రొటేషన్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మొత్తం 12 ఉన్నాయన్నమాట. 12 ఉన్నాయి. సో 12 5 జా అంటే ఈ రెండిటి మధ్య తేడా ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. ఏది? పెద్ద ముళ్ళు. పెద్ద ముళ్ళు ఈ రెండిటి మధ్య 5 నిమిషాలు తేడా. సో మనకు 40 మినిట్స్ ఉందంటున్నాడు. పెద్ద ముళ్ళు 40 మినిట్స్ ఉంది. చిన్న మిల్లు 3 అవర్స్ ఉంది. 3 అవర్స్ 40 మినిట్స్. సో మనకు 5 ఇట్లా చూసుకుంటూ పోతే 8 5 40 కాబట్టి మనకు పెద్ద ముళ్ళు ఎక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంది? ఇక్కడ ఉండే ఆస్కారం ఉంది. పెద్ద ముళ్ళు 8 దగ్గర ఉండేదానికి ఆస్కారం ఉంది. మనకు చిన్న ముళ్ళు మనము ఎగ్జాక్ట్‌గా చెప్పలేం కానీ అందాజుగా ఈ మధ్యలో ఉంటుందని చెప్తాం. ఓకే. ఓకే. మనము ఎగ్జాక్ట్‌గా చెప్పలేం కాబట్టి ఇక్కడ ఉందని చెప్తాం. ఓకే. ఇక్కడ ఈ ప్లేస్‌లో ఉంటుందని చెప్తాం. కానీ మనకు ఎగ్జాక్ట్‌నెస్ కావాలి కాబట్టి యాంగిల్ అనేది ఈ మధ్య ఇక్కడి నుంచి యాంగిల్ అనేది ఇక్కడికి కావాలి కాబట్టి ఇప్పుడు యాంగిల్ కనుగొందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మినిట్ అయితే 5 మినిట్స్ అవుతుంది. కానీ మనకి ప్రీవియస్ క్లాస్‌లో చూసాం 12 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని చూసాం. సో అవర్ హ్యాండ్ అనేది కంప్లీట్‌గా 360 డిగ్రీస్ తిరిగితే అప్పుడు మనకు 12 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అయితే 1 అవర్కి 30 డిగ్రీస్ అవుతుంది. 12 1 జా 12 30. సో మనకు 60 మినిట్‌కి 30 డిగ్రీస్ అవుతే 1 మినిట్‌కి హాఫ్ డిగ్రీ అవుతుంది. అవర్ హ్యాండ్ అనేది 1 మినిట్‌కి హాఫ్ డిగ్రీ అవుతుంది. ఓకే. ఇప్పుడు 340 అయిందనుకోండి. ఇప్పుడు 40 అంటే ఆల్రెడీ 40 అనేది కంప్లీట్ అయిపోయింది. 40 మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి రిమైనింగ్ ఎంత టైం ఉంది? యాంగిల్ లోపల 20 మినిట్స్ మాత్రమే ఉంది. 20 మినిట్స్ మాత్రమే ఉంది. మనము 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ డిగ్రీ అన్నప్పుడు 20 మినిట్స్ ఎంత అవుతుంది? అంటే మినిట్‌కు సగం ఉంది. అంటే 20కి సగం ఎంత? 10 డిగ్రీస్. ఓకే. 10 డిగ్రీసు ప్లస్ ఇక్కడ మనము ఈ కొంచెమే చూసాం. ఇంకా మిగతాదంతా ఉంది కదా యాంగిల్ చూసేది. ఇదొక మనం ఏం చెప్పాం? 1 అవర్‌కి ఎంత డిగ్రీలు? 30 డిగ్రీలు. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే 1 అవర్ అవుతుంది కాబట్టి 30 డిగ్రీస్, 30 డిగ్రీస్, 30 డిగ్రీస్, 30 డిగ్రీస్. 430 డిగ్రీస్ ఎంత అవుతుంది? 430 డిగ్రీసు 20 అవుతుంది. అప్పుడు మనకు 130 యాంగిల్ వస్తుంది. ద యాంగిల్ బిట్వీన్ ద 340 ఈజ్ 130 డిగ్రీస్. ఇది ఎవరైనా చేసే జనరల్ మెథడ్. మనము ఊహాగణంతో ఇట్లా వేసుకొని మనము ఇది తెలిస్తే మనము ఎంత కంప్లీట్ అయింది, మీ రిమైనింగ్ ఎంత ఉంది? 1 మినిట్‌కి హాఫ్ డిగ్రీ అయినప్పుడు రిమైనింగ్ మనకు 20 మినిట్స్ ఉంది కాబట్టి 20లో సగం 10 డిగ్రీస్ అవుతే అప్పుడు మిగతా 1 అవర్‌కి ఒక్కొక్క అవర్‌కి 30 డిగ్రీస్ వస్తుంది కాబట్టి ఎన్ని అయితే ఉంటాయో అవి మనము వేసుకొని అన్ని 30లు వేసుకోవాలి. 30 30 60 60 30 90 90 ఒక 30 120 అంటే 120 అవుతుంది అని వేసాము.
ఇక్కడ 40 డిగ్రీస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకు ఈ మధ్యలోనే యాంగిల్ కావాలి కాబట్టి మనకు 20 మినిట్స్ మిగిలిపోయింది. 20 మినిట్స్ అంటే 1 మినిట్ ఈక్వల్ హాఫ్ డిగ్రీ కాబట్టి 20 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీ అవుతుందని కాబట్టి మనం డైరెక్ట్గా 10 డిగ్రీ వేసాం. సో వీటి మధ్య యాంగిల్ 130 అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. ఇంకొక విధంగా ఎలా చేస్తారో చూద్దాం. మోడల్ 3లో ఫస్ట్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్లో మనకు ఫార్ములా ఉంటుంది. 30 అవర్స్ ప్లస్ ఆర్ మైనస్ 11/2 minutes. 30 అవర్స్ ప్లస్ ఆర్ మైనస్ 11/2 minutes. మనం టైం ఏం చూసాం? 3:40 చూసాం. ఓకే, ఫస్ట్ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏం లేదంటే ఫస్ట్ ప్లస్ చేయాలి, తర్వాత మైనస్తో చేయాలి. ఫస్ట్ టైం మనము ప్లస్తో చూద్దాం. ఎప్పటికైనా మనకు 360 కంటే యాంగిల్ ఎక్కువగా ఉంటుందా? ఉండదు. ఒకవేళ మీరు ప్లస్ చేస్తానే 360 కంటే యాంగిల్ ఎక్కువ ఉందంటే నెక్స్ట్ మీరు వెంటనే చేయాల్సింది మైనస్. ఓకే, మీరు ఫస్ట్ ప్లస్తో చేసేటప్పుడు 340 కంటే యాంగిల్ ఎక్కువ వస్తుందా? 340 కంటే యాంగిల్ ఎక్కువ వస్తుందా? అప్పుడు వచ్చేటప్పుడు మీరు ఆ మెథడ్ని అదే ప్లస్ని క్యాన్సిల్ చేసి మైనస్తో చేయాలి. ఇప్పుడు మనము 340ని ప్లస్తో చేద్దాం. 340ని ప్లస్తో చేసి చూద్దాము. ఇక్కడ ఏం పొజిషన్ ఉందండి? హవర్ పొజిషన్. ఇక్కడ ఉండేది మినిట్స్ పొజిషన్. ఇక్కడ మన ఫార్ములా ఏమంటున్నాడు? 3 అవర్స్ ప్లస్ ఆర్ మైనస్ 11/2 minutes అంటున్నాడు. సో 30 ప్లేస్లో 30 వేద్దాం. ఎన్ని అవర్స్ ఉంది? 3 ఉంది. ఫస్ట్ ప్లస్తో చేద్దాం. ఆ తర్వాత 11/2 ఉంది. 11/2 మినిట్స్ ఎంత? 40. ఎంత మినిట్స్ ఎంత ఉంది? 40 మినిట్స్ ఉంది. సో 33 జా 90, 2 1 జా 2, 20 జా 11 2 జా 22. ఇక్కడ మనకు ఎంత వస్తుంది? 310 వస్తుంది. ఓకే, 310 వస్తుంది. ఇదే విధంగా మైనస్లో చూద్దాం. ఇదే విధంగా మనము మైనస్లో చూద్దాం. 30 × 3 మైనస్ 11/2 40. ఓకే, 33 జా 90 అవుతుంది. 1 జా 20s, 11 2 జా 22. మనకి ఇక్కడ 130 యాంగిల్ వస్తుంది. సో మీరు ఇది ఉన్న ఆప్షన్ పెట్టండి, ఇది ఉంటే ఆప్షన్ పెట్టండి. 2 ఆప్షన్లు అయితే ఇవ్వరు. ఓకే, 2 ఆప్షన్లు అయితే ఇవ్వరు. ఫస్ట్ ఒక టైం ఇచ్చి వాటి మధ్య యాంగిల్ కనుక్కోమంటే డైరెక్ట్గా ముందు చెప్పిన విధానమైన అవలంబించండి, లేకపోతే సెకండ్ మెథడ్ ఫార్ములా బేస్లో అయినా అవలంబించండి. ఫస్ట్ ప్లస్లో చేయండి, ఆ తర్వాత మైనస్లో చేయండి. ప్లస్లో చేసిన తర్వాత ఆన్సర్ ఉంటే అది పెట్టేయండి, మైనస్లో చేసిన తర్వాత ఆన్సర్ ఉంటే అది పెట్టేయండి. అయితే 360 డిగ్రీస్ కంటే ప్లస్ చేసేటప్పుడు 360 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే డు నాట్ యూజ్ దాట్. ఓకే, యూజ్ ఓన్లీ మైనస్. ఓకే, మనకు ఇక్కడ ఏమొచ్చింది? 130 డిగ్రీస్ వచ్చింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ టైం 2:20 అయింది అనుకోండి. 2 మెథడ్లో చూద్దాం. థర్డ్ మోడల్లో ఫస్ట్ మెథడ్ చూద్దాం, సెకండ్ మెథడ్ కూడా చూద్దాం. 2:20 అంటే ఎంత అయితే ఉందండి చూద్దాం. 12 1 2 3 4 5 6 7 8 10. ఇక్కడ 2:20 అయింది అంటున్నారు టైం. 2:20 అంటే ఒక్కొక్క దానికి మనకు డిఫరెన్స్ ఎంత? 5 minutes. నెక్స్ట్ 5 minutes, నెక్స్ట్ 5 minutes. మనకు పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది?
4 దగ్గర ఉంటుంది. పెద్ద మూల ఎక్కడ ఉంటుంది? 4 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ 2 అనేది ఎక్కడ ఉండేదానికి ఛాన్స్? స్లైట్‌లీ టు ఆఫ్టర్. స్లైట్‌లీ టు ఆఫ్టర్. ఇక్కడ ఉండేదానికి మనకు ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో, మనకు 2:20 అయిపోయింది కాబట్టి, ఇక్కడ 20 మినిట్స్ అయిపోయింది కాబట్టి, రిమైనింగ్ మనకు ఇక్కడ 40 మినిట్స్ ఉంది. 40 మినిట్స్ ఉంది. ఓకే. మనం ఏం చెప్పాం? 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ డిగ్రీ అని చెప్పాం. 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ డిగ్రీ అని చెప్పాం. సో, ఇక్కడ మనకు 20 మినిట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, మనకు 20 మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇక్కడ మనకి 10 డిగ్రీస్ కూడా కంప్లీట్ అయినట్టు. సో, 1 అవర్ మధ్య మనకి ఎంత ఉంటుంది డిఫరెన్స్? 30 డిగ్రీస్ ఉంటుంది. మనకు ఆల్రెడీ 10 డిగ్రీస్ కంప్లీట్ అయిపోయింది. మనకు 40 మినిట్స్‌కి నెక్స్ట్ రిమైనింగ్ ఉండేది ఎంత? 20 డిగ్రీసు. రిమైనింగ్ ఎంత? 20 డిగ్రీసు. ఆ విధంగా కాకుండా 40 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్ కూడా వస్తుంది. అంటే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ డిగ్రీ అయినప్పుడు 40 మినిట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 20 డిగ్రీస్ వస్తుంది. ఆ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనకి 1 అవర్‌కి ఎంత యాంగిల్ అండి చేస్తుంది చెప్పాం ఆల్రెడీ. 1 అవర్‌కి 30 డిగ్రీస్ చేస్తుంది. 1 అవర్‌కి 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. సో, 3కి 4కి మధ్య మనకు ఉండేది 30 డిగ్రీస్. 3కి 4కి మనకు మధ్య ఉండేది ఎంత యాంగిల్? 30 డిగ్రీస్. మనకు ఇక్కడ ఉండే 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇక్కడ ఉండే 20 మినిట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, మనకు రిమైనింగ్ ఉండేది ఎంత? 40 మినిట్స్. అంటే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ డిగ్రీ అయినప్పుడు, అంటే మినిట్‌కు సగమే హాఫ్ డిగ్రీ. అంటే 40లో సగమే 20 డిగ్రీలు. మనకు ఈ యాంగిల్ ఎంత చేస్తుందంటే 20 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ చేస్తుంది. ఓకే. 50 డిగ్రీస్ చేస్తుంది. ద యాంగిల్ బిట్వీన్ ద 220 ఈజ్ 50 డిగ్రీస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. సో, అదే 220ని సెకండ్ మెథడ్‌లో చేద్దాం. ఓకే. అదే 220ని సెకండ్ మెథడ్‌లో చేద్దాం. 30 అవర్స్ ప్లస్ ఆర్ మైనస్ 11/2 మినిట్. సో, 2 అవర్స్ అంటే 30 ఇంటూ 2 ప్లస్ 11/2 ఎన్ని మినిట్స్ అయినాయి? 20 మినిట్స్ అయినాయి. సో, 32 జా 60 ప్లస్ 2 1 జా 2 10 జా 11 10 1110 ఈజ్ ఈక్వల్ టు 170 డిగ్రీస్. ఆర్ ఇది ప్లస్‌తో చేసినప్పుడు, మనము మైనస్‌తో చేసినప్పుడు 30 ఇంటూ 2 మైనస్ 11/2 ఇంటూ 2 60 డిగ్రీస్ మైనస్ 11 1 జా 11 2 జా అంటే 2 1 జా 2 1 జా 2 10 జా 11 అంటే 11 10 జా 1110 అవుతుంది కాబట్టి, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందంటే మనకి 50 అవుతుంది. సో, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇదున్న ఆప్షన్ పెట్టండి, ఇదున్న ఆప్షన్ పెట్టండి. కానీ మ్యాక్సిమం మనకు 2 నుంచి 2:20 మధ్య యాంగిల్ అనేది తక్కువనే ఉంటుంది కాబట్టి, సెకండ్ మెథడ్‌లో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా కాకోకుండా మీరు ముందు మెథడ్ అయినా అవలంబించండి. ఈ రెండిట్లో ఏ మెథడ్ అవలంబించినా మీకు తొందరగా ఆన్సర్ వస్తుంది. ఓకే. మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇది ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ కాని వాళ్ళకి ముందు మెథడ్ ఏదైతే చెప్పానో అది ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా డయాగ్రామ్ గీసుకొని, మనకు సపోజ్ 40 మినిట్స్ ఇచ్చాడనుకోండి, అది 8 దగ్గర ఉంటుంది. 20 మినిట్స్ ఇచ్చాడనుకోండి, అది 4 దగ్గర ఉంటుంది. 30 మినిట్స్ ఇస్తే అది మనకు 6 దగ్గర ఉంటుంది. సో, మిగతాది ఎంతైతే కంప్లీట్ అయి ఉంటుందో వాటి మధ్య ఈచ్ అవర్‌కి 30 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి, మనకు 2:30 అయిందన్నప్పుడు 2:30 అనేది 30 మినిట్స్ కంప్లీట్ అయింది కాబట్టి, మనకు 15 డిగ్రీస్ ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 30 ఉంటుంది కాబట్టి, రిమైనింగ్ 15 డిగ్రీస్ ఉంటుంది. ఆ విధంగా ఫస్ట్ మెథడ్‌లో అయినా చేసుకోవచ్చు. లేదా సెకండ్ మెథడ్‌లో ఈ ఫార్ములాను అవలంబించైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనము నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఫైనల్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ నేర్చుకుంటే మనకు క్లాక్స్ అనే టాపిక్స్ అవుతుంది. చూసారా ఎంత ఈజీగా నేర్చుకుంటున్నామో? ఇదే విధంగా మన క్లాసెస్ కూడా అన్నీ ఉంటాయి. సో, నెక్స్ట్ క్లాసెస్‌లో ఇంకా మంచిగా చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ. వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.